చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా ఎందుకు దగ్గరకు వచ్చి తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదేగా సరిపోయిందంట. తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదేగా సరిపోయింది. దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఏమైంది? దగ్గరకు వచ్చి ఎవరే నీకేమన్నా పొద్దున్నా చిన్నపిల్లలు భయపెట్టారు? నీకేమన్నా సరదానా? ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. ఇటు ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. ఓకే నో యూస్. వాడు విండండి. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. నీకు కూడా 15,000. అటు చూడు బే. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? నీకు కూడా 15,000. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? సంతోషమా అని చంద్రబాబు వీడికి ఇంకా తగ్గలా. అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. గొప్ప ఫేస్ నుంచి 2023, 2024 చెప్పరా కాకినాడలో పుట్టిన కాకినా కొడక జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు జగన్ హయాం దాకా రావట్లేదా? మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా నీ వాదేటి బామ్మది. మానసిక రోగి గురించి చెప్తా. ఏందా ఏంటి బాబన్నా ఇంకోసారి మానసిక రోగి గురించి చెప్తా. ఏందా చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. మొన్న ఫ్లడ్స్ లో అది కూడా ఎట చెప్తాడా? వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. మొన్న ఫ్లడ్స్ మొన్న వచ్చిన వానల్లో 60 మంది విఫలమయ్యాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంది నాకు అర్థం కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, పేపర్ కూడా సరిగ్గా చదవలేదు. రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తోపులో దొంగకాయ వెళ్తేనే ఇప్పుడు నా ప్రాణం. ఏం మనుషుల మీద 60 మంది చచ్చిపోయారు. ఏడు చచ్చిపోయారు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నీ మనసులో చచ్చిపోయారు, నీ ఆలోచనలో చచ్చిపోయారు. నువ్వు అనుకుంది 60 మంది చచ్చిపోవాలని ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. ఇంకో 100 మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి. మొన్న విపత్తులో విజయవాడలో నువ్వెక్కడ దొరికావే నాకు? ఏం మనిషివిరా నువ్వు? ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారు. వచ్చింది మీరు చెప్తే పోతుందా? ఉండే మాట ఏమని ఇంతమంది చచ్చిపోతే బాగుండు అంటే అది మానసిక రోగి. యు ఆర్ ఎ సైకలాజికలీ డిస్టర్బ్డ్ స్కీజోఫ్రెనిక్. ఏ ఎదవ కూడా బోట్లు వదలడు. ఏ ఎదవ కూడా బోట్లు వదిలి ఒక బ్యారేజీ మునిగిపోయి గేట్స్ అన్ని ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా సూచన. ఎప్పుడు రాష్ట్రం బాగుండాలా, మా ఊరు బాగుండాలా, మా వాళ్ళందరూ బాగుండాలా. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా